Hello everyone. నా పేరు దేవికా రెడ్డి అండ్ వెల్కమ్ టు ద దేవికా రెడ్డి బ్లాగ్స్. అండ్ ఈరోజు మనం చేయబోతుంది క్యారెట్ తురుము తాలింపు నెల్లూరు స్టైల్లో. సో దీనికి మనం తీసుకుంటున్న పదార్థాలు 2 క్యారెట్లు అండ్ హాఫ్ కప్ ఆనియన్ అండ్ కరివేపాకు దానికి అరోమా కోసం, అండ్ దెన్ కొన్ని వెల్లుల్లి అంటే ఘాటు కోసం, అండ్ సరిపడే ఉప్పు, కారం, పసుపు. ఓకే, ఇప్పుడు మనం పొయ్యలిగిద్దాం. నేను నూనె కొంచెం తక్కువ తీసుకుంటానండి. సో కానీ మీరు ఎంత వేసుకుంటారో దాన్ని బట్టి వేసుకోవచ్చు. దానికి ఏం లిమిట్, ఇంత క్వాంటిటీ అని ఏం లేదు. ఎవరు ఎంత వాడగలరో అంత వేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత తాలింపు కావాల్సిన పోపు అంతా తీసుకుందాం. నార్మల్గా తాలింపు అంటే ఏమేమి తీసుకుంటాం? ఆవాలు, జీలకర్ర, కొంచెం వీటిని ఏమంటాం, మినప్పప్పు, పచ్చెనపప్పు తీసుకుందాం. అదే పోపుకి నేను కూడా వేస్తున్నాను, ఎందుకంటే మా అమ్మ ఎప్పుడు అవే వేస్తారు. సో మీరు ఒకవేళ పప్పు కొంచెం గట్టిగా అంటే లైక్ కరకర రావడానంటే కొంచెం మినప్పప్పు, పచ్చెనపప్పు ఎక్కువ తీసుకోవచ్చు. సో నేను ఇక్కడ మళ్ళీ అది క్వాంటిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో నేను ఇక్కడ అన్నీ 2 చిన్న టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను. ఇక్కడ మీరు చూడగలిగితే అర్థమవుతుంది. అండ్ లాస్ట్ వచ్చి జీలకర్ర. ఓకే, సో వన్స్ మనకు ప్యాన్ బాగా వేడెక్కింది అనిపించిన తర్వాత ఈ యొక్క పోపు అంతా వేసేద్దాం. ఓకే, సో ఎప్పుడైనా ఇలాంటి నాన్ స్టిక్ ప్యాన్ అయితే పర్లేదు, మామూలు ప్యాన్ అయితే మనము మీడియంలో పెట్టుకోవడం బెటర్. నేను కరెంట్ కొంచెం హైలో పెట్టున్నాను. సో అది కూడా ఈ పోపు వేగేంత వరకే, దాని తర్వాత మీడియంలోకి ఉంటే టేస్ట్ బాగుంటుంది. అండ్ లెట్ మీ పుట్ ఆల్ దీస్ థింగ్స్ అసైడ్. సో దీంతో పాటే మనము కావాల్సిన కరివేపాకు కూడా వేసుకుంటున్నాం. జస్ట్ అరోమాకు బాగుంటుందండి, అలాగే మన హెల్త్కి కూడా మంచిది, హెయిర్కి మంచిది. సో కరివేపాకు వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనము దీంట్లో వెల్లుల్లి కూడా వేసుకుందాం. సో నేను ఇలా తొక్కు తీయను, సో టేస్ట్ ఇలాగే బాగుంటుంది. నాకు మా డాడీ కూడా ఇలాగే తింటారు, మా అమ్మ వాళ్ళు అలాగే చేసేవాళ్ళు. సో ఒకటి కింద పడిపోయింది, సారీ. సో ఇప్పుడు లో మీడియంకి పెట్టేసుకుందాం. ఇలా క్రష్ చేసేసి వేసేసినా సరిపోతుంది. ఆనియన్స్ వేసేద్దాం. ఇక్కడ మీరు చూసినట్టయితే ప్రెజెంట్ నేను లోలో పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్ ఒకవేళ మనకు టైం లేదు, ఆనియన్స్ గబగబా ఉడకాలి అంటే వేగాలి అనుకున్నప్పుడు కొంచెం లైట్గా ఉప్పు, పసుపు చల్లేసుకుంటే ఆనియన్స్ అనేవి తొందరగా ఫ్రై అవుతాయి. ఇది మా అమ్మమ్మ చెప్పిన చిట్కా అనమాట. చాలామందికి తెలిసే ఉంటుంది. ఇది కొంచెం గోల్డెన్ కలర్లోకి వస్తున్నప్పుడు మనము క్యారెట్ వేసేసుకుందాం.
సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ ఆనియన్స్ బాగా వేగిపోయి ఉన్నాయండి. సో ఇప్పుడు మనం దీంట్లోకి క్యారెట్స్ వేసేసుకుందాం. సో క్యారెట్స్ని తురిమి చేసుకుంటారు, లేదా చిన్న చిన్న పీసెస్గా చేసుకున్నా బాగానే ఉంటుంది. సో ఐ ప్రిఫర్ ఇట్లా తురిమి చేసుకుంటాను నేను ఎప్పుడు. సో ఇప్పుడు ఇది ఫ్రై అవుతూ ఉంది. క్యారెట్ చాలామంది పిల్లలకి అంటే నార్మల్గా ఇస్తారు, అంటే ఉడకబెట్టింది అట్లా కాకుండా జస్ట్ నార్మల్ క్యారెట్ తినమంటారు డాక్టర్స్ కూడా. సో ఇలా చేసిస్తే వాళ్ళు ఫ్రై చేసి ఇచ్చామనుకోండి వాళ్ళు ఈజీగా, ఎందుకంటే ఇందులో మనం ఎక్కువ కారం వేయం ఎట్లాగా, అట్లాగే దీనికి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. స్కిన్కి మంచిది, అట్లాగే మన ఐకి కూడా మంచిది క్యారెట్స్ అనే, అందువల్ల బ్లడ్ కూడా ఎక్కువ వస్తుంది కూడా. సో మనకు ఈజీగా చేయడానికి, అలాగే ప్యాక్ పొద్దున్నే లేచి లంచ్ బాక్సెస్ ప్రిపేర్ చేయాలంటే కర్రీస్ అని మళ్ళీ ఇట్లా రైసెస్ వాటికి సపరేట్గా చేయాలంటే కష్టం. సో ఇలా క్యారెట్ ఫ్రై చేసేసిన తర్వాత మనం జస్ట్ కలిపించి పెట్టేసినా కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సో ఇప్పుడు ఫ్రై అవుతుంది. ఇప్పుడు మళ్ళీ మనం కొంచెం లైట్గా ఉప్పు వేద్దాం. ఇప్పుడు కొంచెం కారం వేద్దాం. కారం అనేది మీరు మీకు తగ్గట్టు వేసుకోండి. నేను ఇక్కడ కొంచెం లైట్గా వేస్తున్నాను, ఎందుకంటే నైట్ టైమ్స్ కూడా కొంచెం ఎక్కువ స్పైసీ ఉన్నా కూడా కష్టం అవుతుంది. సో ఇది మనం ఈజీగా చపాతీలోకి తినచ్చు, రైస్లోకి కూడా ఇది బాగుంటుంది. లేదా పచ్చడన్నం తింటున్నాం, వేడి వేడి ఊరగాయ వేసుకొని తింటున్నాం, వాటిలో కూడా బాగుంటుందండి నంచుకున్నప్పుడు. మనము మిరప్పొడి కూడా వేసేసాం కదా, కొంచెం దీనికి తగ్గట్టు సరిపడ్డ నీళ్ళు పోసేసి నీళ్ళు పోసేసాం కదండి, సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేద్దాం. ఆవిరికి మనం పోసిన నీళ్ళకి ఆవిరితోనే ఉడికిపోతుంది. ఇప్పటికే గుమగుమలాడిపోతుందండి. సో కొద్దిసేపు ఒక 5 మినిట్స్ అలాగైందంటే మనం సిమ్లోనే పెట్టి ఉడికిద్దాం. సో ఉడికినట్టే అనిపిస్తుందండి, ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం. ఓకే, సో ఇంకా కొంచెం ఉడకాలి. సో నేను ఏం చేస్తానంటే కొంచెం మీడియంలో పెట్టుకుంటున్నాను ఇప్పుడు. సో తొందరగా అవుతుంది. ఇప్పుడు టేస్ట్ చేద్దాం, ఉప్పు కారం సరిపడిందా లేదా చూసి, ఒకవేళ సరిపోతే ఉప్పు కారం యాడ్ చేసుకోవడానికి బాగుంటుంది.
ఓకే, ఉప్పు తక్కువగా ఉన్నట్టుందండి, కొంచెం ఉప్పు వేసుకుందాం. బాగా కలిపెట్టాలి ఉప్పు వేసిన తర్వాత. మీరు చేసే ప్రాసెస్లో అడుగు అంటకుండా ఉండేటట్టు చూసుకోండి, ఎందుకంటే కొంచెం అడుగు అంటినా కూడా వాసన అనేది అలా వచ్చేస్తుంది. సో తింటున్నప్పుడు అదే ఉంటుంది కాబట్టి మనం సరిగ్గా తినలేము. సో కొంచెం జాగ్రత్తగా చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అడుగు అంటకుండా నీట్గా చేసుకుంటే మనము మంచిగా తినగలం. ఇప్పుడు మీరు చూస్తే అంతా సరిపోయింది. సో ఇప్పుడు మనము కొద్దిగా సేపు ఆపేస్తున్నానండి నేను. సో మళ్ళీ ఒక్కసారి టేస్ట్ చూస్తాను ఆపేసే ముందు, ఉప్పు కారం సరిపోయిందా అని. సరిపోయింది. ఈ ఉప్పు కారాలు కూడా, క్యారెట్ కూడా బాగా ఉడికిందండి. సో ఈ ఉప్పు కారాలు కూడా మనం ఏంటంటే మనము దీన్ని దేంట్లోకి తీసుకుంటున్నామని దాన్ని బట్టి కూడా ఉండాలి. సో ఇప్పుడు క్యారెట్ లేదా లైక్ ఇప్పుడు ఏంటంటే చపాతీ అలా తీసుకుంటున్నామంటే ఖచ్చితంగా మనం కొంచెం ఉప్పు కారం తక్కువ వేసుకుంటే సో బాగుంటుంది. సో ఇట్లా రైస్ ఐటమ్తో తీసుకుంటున్నాము అంటే ఇట్స్ బెటర్ టు హ్యావ్ అ లిటిల్ బిట్ మోర్ సాల్టీ అనమాట. సో ఇప్పుడు నేను ఆపేసి ఇట్లా మూత పెట్టేసి కొద్దిగా సేపు ఇలా ఉంచేస్తే ఆవిరికి ఉరుకుంటుంది. సో ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు సేపు అయిపోయింది, ఆవిరికి అరుముకునేసింది కూడా అండి. ఇప్పుడు మనం తీసుకొని మనకు కావాల్సిన గిన్నెలోకి, సరిపడే గిన్నెలోకి తీసేసుకుందాం. సో రెడీ అండి మన క్యారెట్ తురుము, నెల్లూరు స్టైల్ గుమగుమలాడే క్యారెట్ తురుము. సో మీరు ట్రై చేయండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ దేవికా రెడ్డి వ్లాగ్స్. థ్యాంక్ యూ సో మచ్.